చక్రిని కాపాడిన మాధవ కేశవ ప్రతాప్ కాలర్ పట్టుకుని ఊహించని షాక్ ఇచ్చిన మహాలక్ష్మి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. చక్రి మహాలక్ష్మి ఇద్దరు ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనుక ఇంకా చక్రిని ఏదో రకంగా మాయ మాటలు చెప్పి, అంటే ఆది కాలికి దెబ్బ తగలకుండానే తగిలిందని నమ్మించి ఇంకా చక్రి అంత డబ్బుని తీసుకుని బయలుదేరేటట్టుగా మనసు మారుస్తారు. మొదటైతే చక్రి అనుమానపడినా నన్ను ఇంటి నుంచి పంపించడానికి ఇంత డబ్బు ఇవ్వవలసిన అవసరం లేదు కదా అన్న ఉద్దేశంతో చక్రి నిజమేనేమో అన్న ఇంకా ఒక్క రీజన్తో మహాలక్ష్మి చెప్పిందని, మహాలక్ష్మి చెప్పినా వెళ్ళకపోతే తన దృష్టిలో బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుందన్న ఉద్దేశంతో చక్రికి ఇష్టం లేకుండానే చక్రి మహాలక్ష్మి గురించి ఆలోచించుకుంటూ బయలుదేరతాడు. బయలుదేరేసరికి మధ్యదారిలో ఇంకా రౌడీలు కాస్త అటాక్ చేసి కారుని అక్కడే వదిలేసి వాడిని కాస్త తీసుకుని ఒక చోటకి తీసుకెళ్ళి అక్కడే బంధించేస్తారు. ఇంకా ఇంటి దగ్గర ఆది అయితే చక్రి ఒక దొంగన్నట్టు దారి మళ్లించి ఆ డబ్బుని వాళ్ళ అన్నదమ్ములందరూ పంచుకుంటున్నట్టుగా నోటుకొచ్చినట్టల్లా వాగడంతో మహాలక్ష్మికి కోపం వస్తుంది. చెంప పగలగొడతాను, పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే. వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు, వాళ్ళ గురించి నేను అర్థం చేసుకున్నాను. గత 3 నెలలుగా నేను ఆ ఇంట్లోనే ఉన్నాను. వాళ్ళ మనసులేంటో వాళ్ళ మనస్తత్వాలేంటో నాకు బాగా తెలుసు. ఒక మనిషిని అబ్జర్వ్ చేయాలంటే సంవత్సరాల తరబడి వాళ్ళతో ఉండనవసరం లేదు. వాళ్ళు నా ముందు నటిస్తున్నారు అని అనుకుంటే ఒక 10 రోజులకో 20 రోజులకో వాళ్ళ నిజ స్వరూపాలు బయటికి వచ్చేస్తాయి కదా. కానీ అలా రాలేదు. వాళ్ళు నిజంగా ఏ తప్పు చెయ్యని మనుషులు. ఆయన హంతకుడు అని అంటున్నారే గాని వాళ్ళ కొడుకులకే తెలియదు. కానీ నువ్వు నా కళ్ళ ముందు వాళ్ళ నాన్నని పొడిచవరా, నువ్వు హంతకుడివి. నోటుకొచ్చినట్టల్లా వాళ్ళు పంచుకుంటున్నారు, వాళ్ళు డబ్బు కోసం ఆశపడుతున్నారు, తగిన సమయం చూసి డబ్బులు తీసుకువెళ్ళిపోయారు అంటూ మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోనని మహాలక్ష్మి ఆదికి గట్టిగానే సమాధానం చెప్తుంది. నువ్వు రా మహా అంటూ పక్కకు తీసుకువెళ్ళిపోతుంది హారిక తీసుకువెళ్ళిపోయేసరికి వీలోపు వీడిని కాస్త తీసుకెళ్ళి ఒక చోట కట్టేసి ఇంకా చెంపలు పగలగొట్టి కర్రలతో కొట్టడం ఇదంతా కూడా అమ్మాయి వీడియో తీసి ఇంకా ప్రతాప్కి పంపించడంతో అది చూసి ముగ్గురు కూడా తెగ సంబరపడిపోతారు. లలిత అది కొట్టరా కొట్టు, నా కూతుర్ని నా నుంచి దూరం చేశావు కదా, దెబ్బలు తన్నులు తినరా, ఇంకా నువ్వు మళ్ళీ నా కూతురి జీవితంలోకి రాకూడదు అంటూ తెగ సంబరపడిపోతూ వీడియో చూస్తూ ఇంకా ఈ దెబ్బతో మళ్ళీ మహాలక్ష్మి కంటి ముందుకి చక్రి రాడు. చక్రి ఒక దొంగ అన్న విషయం మహాలక్ష్మి అర్థం చేసుకుంటే చాలు అని వీళ్ళ ముగ్గురు మాట్లాడుకోవడం కాస్త వింటుంది. ఏంటి నాన్న ఏమంటున్నారు? నేను చక్రిని దొంగ అని అనుకోవడం ఏంటి అంటే మీరు ఇదంతా కావాలని ప్లాన్ చేశారా? కావాలని చక్రిని మీరు దొంగ కింద క్రియేట్ చేయాలని అంత డబ్బు చక్రికి ఇచ్చి మరీ పంపించారా? వీడు అప్పటి వరకు కాలు నొప్పి అంటూ తిరిగాడు. కానీ ఎప్పుడైతే ఫోన్ వచ్చిందో డైనింగ్ టేబుల్ నుంచి ఏ మాత్రం కూడా కాలు బెనకకుండా నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎంత ఇంజెక్షన్ చేస్తే మాత్రం పెయిన్ కొంచెం కూడా ఉండకుండా ఉండదు, ఎంతో కొంత నొప్పి ఉంటుంది. అయినా వీడు అసలు ఏ మాత్రం నొప్పి లేనివాడు ఎలా అయితే మూవ్ అవుతాడో అలాగే మూవ్ అయ్యాడు. అంటే కావాలని మీరు ఇదంతా కలిసి ప్లాన్ చేశారు. కావాలని చక్రిని నా జీవితంలోంచి దూరం చేయడం కోసమే మీరు ప్లాన్ చేశారు. అంటే చక్రికి కావాలని డబ్బిచ్చి పంపించారు. మీరో ఏదో చేశారు చక్రిని, చెప్పండి నాన్న చెప్పండి అంటూ ఇంకా మహాలక్ష్మి అనేసరికి అవును చేశాము, నీ దిక్కున్న చోట చెప్పుకో, వాడు మళ్ళీ నీ కంటికి కనిపించడు, నీ కంటికి కనిపించకుండా చేశాము, మళ్ళీ వాడు నీ ముందుకు కూడా రాడు, మర్చిపో ఇంకా చక్రిని. నా కూతుర్ని నా నుంచి దూరం చేస్తాడా, వాడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేదే లేదని ఇంకా ప్రతాప్ కాస్త తన నిజ స్వరూపాన్ని బయట పెట్టేస్తాడు.
బయట పెట్టేసరికి మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏమంటున్నారండి? అసలు ఏం చేశారో మీకేమన్నా తెలుస్తుందా మామయ్య? అసలు చక్రి ఏం తప్పు చేశాడని? మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవడమే చక్రి చేసిన తప్ప? అంటే నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవడం తప్పు కాదా? నోరు మూసుకొని లోపలికి వెళ్ళవే అంటూ ఇంకా గట్టిగా మాట్లాడేసరికి ఇంకా మహాలక్ష్మికి ఏం చేయాలో అర్థం కాక వెంటనే మాధవ్కి ఫోన్ చేస్తుంది. మాధవ్కి ఫోన్ చేసి ఇక్కడ జరిగిన విషయం అంతా కూడా పోసగుచ్చినట్టుగా చెప్పేసేసరికి ఒక్కసారిగా మాధవ షాక్ అవుతాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది అనగానే, అవును పెద్ది, చక్రి చాలా ప్రమాదంలో ఉన్నాడు. చక్రిని ఏం చేస్తారో కూడా అర్థం కావట్లేదు. మా వాళ్ళు నిజంగా మారిపోయారు అనుకున్నాను, కానీ ఎంత దుర్మార్గంగా మారిపోతారు అని అస్సలు అనుకోలేదు. ఏదో రకంగా చక్రిని కాపాడండి అని చెప్పి ఇంకా మహాలక్ష్మి చెప్పడంతో, ఏంటన్నా ఏంటిదంతా? నీకు అసలు విషయం చెప్పలేదన్నా. వాళ్ళ మామయ్య చక్రితో ఛాలెంజ్ చేశాడంట, మహాలక్ష్మిని నీ జీవితంలోంచి తప్పిస్తాను, నీ జీవితంలో మహాలక్ష్మి లేకుండా చేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడంట. ఇద్దరు బెట్ వేసుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఆయన మన ఇంటికి వచ్చాడు అంటూ చెప్పడంతో, మరి ఈ విషయం నాకెందుకు ముందే చెప్పలేదు అనగాని, చెప్దామనుకున్నామన్నా, కానీ చెప్పే అవకాశం రాలేదు. ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఎప్పటికప్పుడు చక్రి నాకు ప్రతిరోజు ఫోన్ చేస్తూనే ఉండేవాడు. ప్రతి క్షణం వాడిని జాగ్రత్తగా ఉండు అంటూ చెప్తూనే ఉండేవాడినన్నా, కానీ ఎలా జరుగుతుందని అనుకోలేదన్నా అంటూ మాట్లాడేసరికి, ఇప్పుడు అన్నయ్యని ఎక్కడ వెతకాలి, చక్రి అన్న ఎక్కడున్నాడో ఎలా తెలుసుకోవాలన్నా అని చెప్పాను. కానీ ముందైతే పదండి వెతుకుదాము అని చెప్పి ఇంకా నలుగురు కూడా రోడ్డున పడతారు. ఇంకా నలుగురు వెతకడం మొదలు పెడతారు. ఇంకా చక్రిని కర్రలతో కొట్టి ఒకడు కాస్త సిగరెట్ తీసుకుందామని సిగరెట్ తీసుకుంటున్న సమయంలో వాడి కీప్యాడ్ ఫోను అక్కడ పడిపోయి ఉంటుంది. కీప్యాడ్ ఫోన్ పడిపోయి ఉండడంతో ఇంకా చక్రి అక్కడ ఎవరూ లేరు కదా అని చెప్పి చుట్టూ చూసి ఇంకా ఆ ఫోన్ని తన చేతిని విడిపించుకుని ఇంకా ఫోన్తో కాస్త ఫోన్ చేస్తాడు మాధవ్కి. అన్న, నేను చక్రిని అనేసరికి, ఎక్కడున్నావురా చక్రి అనగానే, ఎక్కడున్నానో ఏంటో తెలీదన్నా, లొకేషన్ పెట్టరా లొకేషను అనేసరికి, కుదరదన్నా, ఇది కీప్యాడ్ ఫోన్ అన్నా, లొకేషన్ పెట్టడం కుదరదు, ఇదంతా కన్స్ట్రక్షన్స్లో ఉన్న బిల్డింగ్ అన్నా, ఎక్కడుందో ఏంటో తెలీదన్నా, ఎలా తీసుకొచ్చారో కూడా అర్థం కావట్లేదన్నా, పలానా చోట నుంచి అలా తీసుకొచ్చారన్నా, తర్వాత నాకు ఎటు వెళ్ళామో కూడా అర్థం కాని పరిస్థితిలో తీసుకొచ్చారన్నా అని చెప్పనేసరికి, నువ్వేం కంగారు పడకు, మేము కాపాడుతాం కదా, నువ్వేం కంగారు పడకు, మేము ఉన్నాము అన్న విషయం నువ్వు మర్చిపోవద్దు అని చెప్పడంతో వెంటనే ఫోన్ కట్ చేస్తారు. ఇది కాస్త అమ్మాయి వినేస్తుంది. ఏంట్రా, ఎవరికరా ఫోన్ చేసావు, అయినా ఈ ఫోన్ ఎవరిది అనగానే, నాదేనక్క అని చెప్పనేసరికి, మరి నీదైనప్పుడు ఎక్కడ పడేసావేంట్రా, వాడు ఎవరికో ఫోన్ చేసుకుని మాట్లాడాడు, వీడి విషయం గనక బయటికి వచ్చింది అనుకో, వాళ్ళు నన్ను చంపేస్తారు, అయినా ప్రతాప్ గారు మనకి వీడు ప్రాణాలు లేపేమని చెప్పారు. వీడిని 1 వారం రోజులు భరించి ఆ తర్వాత వీడిని వేరే చోటకి షిఫ్ట్ చేసేయాలి. ఇప్పుడు అర్జెంటుగా వీడిని వేరే చోటకి షిఫ్ట్ చేద్దాం. ఒకవేళ వీడు ఇక్కడ అడ్రస్ చెప్పేస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తే మళ్ళీ వీడిని తీసుకుని వెళ్ళిపోతే ఇంకా మన పని అయినట్టే. వెంటనే మనం వేరే చోటకి షిఫ్ట్ చేయించాలి అని చెప్పి కారు సిద్ధం చేయండి అనగానే 2 మనుషులు కిందకి వస్తారు. ఇంకా వాడిని కాస్త పట్టుకుని వస్తూ ఉంటారు. ఇంకా వదిలించుకోవడానికి ఎంతలా ట్రై చేస్తున్నా కానీ అవకాశం ఉండదు. ఎందుకంటే ఎటు వెళ్ళడానికి కూడా అవకాశం లేనంతగా ఆ ముగ్గురు కూడా గట్టిగా పట్టుకోవడంతో తప్పించుకునే ప్రయత్నం చేసినా తప్పించుకోలేకపోతాడు. చేతులు కట్టేస్తారు. ఇంకా విడిపించుకోవడానికి అవకాశం లేక కారులోకి ఒక్క తోపు తోయడంతో కారులో కూర్చుని ఉంటాడు. ఇంకా వీళ్ళు ఎగ్జాక్ట్గా ఏరియాలు చెప్పాడు కదా, సో అక్కడికి వచ్చి వెతుకుతూ ఉంటారు. 4 వైపులు వెతుకుతూ ఉండగా కారులో ఉన్న వాడికి వీళ్ళ 4 కనిపిస్తారు. రే చక్రి అంటూ పిలుస్తూ ఉంటాడు కానీ వాళ్ళకి వినిపించదు. వెళ్ళిపోతూ ఉండగా ఇంకా వెనకాల నుంచి డోర్ కొడుతేసరికి కన్నాకి కనిపిస్తాడు. కన్నా కనిపించేసరికి, చక్రి అన్న నా వ్యాన్లో తీసుకువెళ్ళిపోతున్నారన్నా అంటూ చెప్పడంతో వెంటనే ఇంకా పరుగులు పెడతారు వెనకాల.
చాలా దూరం పరుగులు పెడతారు. మాధవ కొంచెం ఆగినా కేశవ మాత్రం అస్సలు వదులుకోడు. ఇంకా పరుగులు పెడుతూనే ఉంటాడు. ఇంకా ఆ రూట్లో ఈ రూట్లో వచ్చి సారాసారి కారు ముందుకు వచ్చేస్తాడు. కారు ముందుకు వచ్చేయడంతో ఇంకా కారు సడన్ బ్రేక్ వేయడంతో గబగబా వచ్చి ఆ కారులోని డోర్ కూడా పూర్తిగా తీయకముందే వాడి కాలర్ పట్టుకుని బయటికి లాగి చిత కొడుతూ ఉంటాడు. ఈలోపు నారాయణ, కన్నా, మాధవ ముగ్గురు కూడా వచ్చి నలుగురిని 4 చెంపదెబ్బలు ఇంకా బీభత్సంగా కొడతారు. ఇంకా నారాయణ అయితే ఆడదాన్ని పేక పట్టుకుని జుట్టు పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయుగొట్టేసరికి అందరూ వెళ్ళిపోతారు. కానీ ఒక్కడు దొరికేసరికి ఎవర్రా ఇదంతా చేయమని చెప్పింది అనగానే ప్రతాప్ గారు, ఆది గారు చెప్తేనే చేశాము అని చెప్పనేసరికి పదండ్రా అని ఇంకా మహాలక్ష్మికి ఫోన్ చేస్తాడు మాధవ. ఫోన్ చేసేసరికి ఏమైంది చక్రి దొరికాడా అనగానే దొరికాడు, తీసుకొస్తున్నాం, నువ్వు కంగారు పడకు మహాలక్ష్మి అని చెప్పాను. కానీ సరేనని ఇంకా రౌడీని అలాగే చక్రిని తీసుకుని వస్తారు. అప్పటికే చక్రికి గట్టిగా కర్రలతో అది కొట్టేశారు కదా, రక్తాలతో ఉంటాడు చక్రి. ఇంకా అలాగే తీసుకుని వస్తారు. తీసుకొచ్చి మీకు ఆ డబ్బు ఏమో ఇంట్లోనే ఉంటుంది, ఆ డబ్బు కూడా ఇంట్లో, కారు లేదు కదా, డబ్బు ఇంట్లోనే ఉంటుంది. ఇంకా చక్రి తీసుకొచ్చి నిలబెడతారు. అసలు మీరు ఇలా ఆలోచించగలిగారండి? మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మాత్రం నా తమ్ముడు ప్రాణాలు తీసేస్తారా? నువ్వుండు పెద్ది. ఏంటి నాన్న, మారారా మీరు మారారు అనుకోవడం నా బుద్ధి పొరపాటే. వీడు అస్సలు మారడు, మీరు అస్సలు మారరు. ఇన్ని రోజులు మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను నాన్న. ఆ విషయం చెప్పడానికి నేను ట్రై చేశాను, కానీ మీ మనసు మారిందో లేదా అని అనుమానంగా అనిపించింది. కానీ ఇప్పుడు చెప్తున్నాను నాన్న, ఇప్పుడు చెప్తున్నాను అంటూ కాలర్ పట్టుకుంటుంది. చక్రిని నేను నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకోలేదు నాన్న. కేవలం ఆ భూషణ్ గారిని ఇచ్చి పెళ్లి చేస్తున్నారన్న ఉద్దేశంతో ఆ భూషణ్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే నేను చక్రితో ఇంట్లోంచి వెళ్ళిపోయాను. ఆ సమయంలో చక్రి నేను పారిపోతున్న సమయంలోనే మీరు నన్ను ఏదో రకంగా తీసుకువెళ్ళిపోయి మళ్ళీ ఆ భూషణ్ గడికి ఇచ్చి పెళ్లి చేసేస్తారు అన్న ఉద్దేశంతోనే నేను ఆ పోలీస్ స్టేషన్లో చక్రిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నిజానికి మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నది కాదు, భూషణ్ నుంచి తప్పించుకోవడం కోసమే పెళ్లి చేసుకున్నాము అన్న విషయం మీకు చెప్పాలని ఎంతో ఆరాటపడ్డాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, చక్రితోనే నా జీవితం. నా మెడలో తాలి కట్టిన చక్రియే నా జీవితం. నేను ఇక మీదట చక్రితోనే ఉంటాను. ప్రేమించి పెళ్లి చేసుకోకపోయినా మేము పెళ్లి చేసుకొని ప్రేమించుకుంటాము. చక్రికి నేనంటే ఎంత ఇష్టమో తన కళ్ళల్లో చూశాను. తను ఆ డబ్బులు తీసుకుని వెళ్తున్నప్పుడు వెనక్కి తిరిగి చూసిన చూపు మీరు చెప్పారు అన్న ఉద్దేశంతోనే నేను వెళ్తున్నాను మహాలక్ష్మి గారు. మీరంటే నాకు చాలా ఇష్టమన్న అర్థం నాకు కనిపించింది. చక్రినే నేను ఇక మీదట ప్రేమిస్తాను, అర్థమవుతుందా? ఇంకా మీరు నా దృష్టిలో లేరు. ఇన్ని రోజులు మీ కూతురు చనిపోయింది అంటూ మీరు చెప్పుకొచ్చారు కదా, ఈరోజు చెప్తున్నాను, మీ కూతుర్ని కాపాడిన వాడిని చంపేయాలి అని మీరు అనుకున్నారు కాబట్టే ఇప్పుడు చెప్తున్నాను, నా దృష్టిలోనే మీరింకా లేరు. నాకు తల్లి, తండ్రి, అన్న, వదిన ఎవ్వరు లేరు. ఇక మీదట నాకెవ్వరూ ఫోన్ చేయవలసిన అవసరం లేదు, నా ఇంటి గడప కూడా తొక్కవలసిన అవసరం లేదు. రా చక్రి అని చక్రిని భుజం మీద తన సపోర్ట్తో తీసుకుని ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్తూ ఇంకొకసారి నా ఇంటి దరిదాపుల్లోకి వచ్చిన, నా భర్త జోలికి వచ్చినా అస్సలు ఊరుకోను, అర్థమవుతుందా? ఇదే చివరిసారి వార్నింగ్. మీరు మారారు అని నమ్మి ఇంత దూరం రావడం నాదే బుద్ధి పొరపాటు. మీరు ఎప్పటికీ మారరు. ముఖ్యంగా వీడైతే మారే అవకాశమే లేదు. చిచి, ఇలాంటి వాడితో కలిసి ఉండడం కంటే ఇంటి నుంచి వెళ్ళిపోవడమే మంచిది అని మహాలక్ష్మి చక్రిని తీసుకుని జాయిగా బయటికి వచ్చేస్తుంది. ఈలోపు కేశవ కాస్త కారు తీసుకురావడంతో రండి అనగానే చక్రిని తీసుకుని మహాలక్ష్మి కాస్త కారు ఎక్కి మిగిలిన వాళ్ళందరూ కూడా కారు ఎక్కుతారు. ఎక్కిన తర్వాత ఈ ఇంటి గడప తొక్కేదే లేదు అని చెప్పి అక్కడి నుంచి కాస్త వాళ్ళు వెళ్ళిపోవడంతో అసలు మీరు ఏం చేశారో మీకు ఏమన్నా అర్థమవుతుందా మామయ్య? మహాలక్ష్మి తనని ఇష్టపడి చేసుకోలేదు. కొన్ని రోజులు ఓపిక పట్టుంటే మహాలక్ష్మి శాశ్వతంగా ఇంటికే వచ్చేసేది. మహాలక్ష్మిని మీరే మీ చేతులారా దూరం చేసుకున్నారు మామయ్య.
మీరే మీ మూర్ఖత్వంతో ఆది తెలివితేటలు ఉపయోగించే కదా ఇదంతా చేశారు. ఆది తెలివైనవాడు అని మీరనుకుంటారు, కానీ ఆది అంతా తెలివి తక్కువవాడు ఎవడు ఉండడు. అయినా ప్రతి క్షణం మహాలక్ష్మిని మీరు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అయినా సరే ఆ విషయాలన్నీ మర్చిపోయి మహాలక్ష్మి ఇంటికి వస్తే ఈ రకంగా చక్రిని బాధపడతారా? చక్రికి మహాలక్ష్మి ఎంత సపోర్ట్గా ఉంటుందో తెలుసా? మహాలక్ష్మికి చిన్న కష్టం కూడా రానివ్వరు వాళ్ళు అంత ప్రేమగా చూసుకుంటారు. నిజంగా కోటీశ్వర్ల కంటే మధ్యతరగతి వాళ్ళ మధ్యలోనే ప్రేమలు ఆప్యాయతలు ఉంటాయని చెప్తారు. వాళ్ళ ఇంట్లో 5 మగవాళ్ళున్న మహాలక్ష్మి ఆ ఇంట్లోనే ఉండడానికి సిద్ధపడుతుంది అంటే వాళ్ళు తనని ఎంతలా ఆదరిస్తున్నారు, ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు, ఎంత ఆప్యాయంగా చూసుకుంటున్నారు. అది నువ్వు అర్థం చేసుకోవాలేకపోయావు అంటూ ఇంకా చెప్పడంతో ఇంకేం మాట్లాడాలో అర్థం కాక ఇంకా అలా కూర్చుని ఉండిపోతాడు. ఇంకా ప్రతాప్ అయితే ఇంకా చక్రిని తీసుకుని సరాసరి ఇంటికి వస్తారు. ఇంటికి రావడంతో ఇంకా ఇక్కడే నిలబడండి అని వెంటనే లోపలికి వెళ్ళి హారతి తీసుకొస్తాడు మాధవ. ఇద్దరికి కూడా హారతి ఇచ్చి లోపలికి తీసుకువచ్చిన తర్వాత ఇంకా చక్రికి ఆ మెడిసిన్ వేసుకోవడం వల్ల చాలా మత్తుగా ఉండి ఇంకా అలాగే నిద్రపోతూ ఉంటాడు. మహాలక్ష్మి తన గదిలోనే చక్రిని పడుకోబెడుతుంది. ఇంకా మహాలక్ష్మి కూడా పక్కనే ఉండి అస్తమాను ఇంకా ఫీవర్కి సంబంధించినవి ఇంకా అన్నీ కూడా తనే దగ్గరుండి ట్యాబ్లెట్స్ అన్నీ కూడా వేస్తుంది. ఇంకా మహాలక్ష్మి అయితే ఇంకా మహాలక్ష్మి చక్రి ఇద్దరి మధ్య కొంచెం మాటల చనువు ఏర్పడుతుంది. అప్పటి వరకు మహాలక్ష్మి చక్రిని అసలు దరిదాపుల్లో కూడా రానివ్వదు కదా. తను ఏం మాట్లాడినా కానీ కోపంగా వెటకారంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి కోప్పడుతూ ఉండేది కదా. సో ఇంకా అలా ఏమీ కోప్పడకుండా నార్మల్గానే మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ప్రతాప్ అయితే మహాలక్ష్మి విషయంలో తప్పు చేశానని, నేను చేసిన తప్పుకి మహాలక్ష్మిని క్షమించమని అడిగి ఇంటికి తీసుకొస్తానని ప్రతాప్ కాస్త వెళ్తాడు. వెళ్ళేసరికి మహాలక్ష్మియే ఉంటుంది. మళ్ళీ ఎందుకు వచ్చారు? మళ్ళీ మీ మాయ మాటలతో మోసపూరితమైన వ్యక్తిత్వంతో ఇంట్లో అడుగు పెట్టి కావాలని మళ్ళీ నన్ను ఆ ఇంటికి తీసుకువెళ్ళాలి అని అనుకుంటున్నారా? అసలు నేను ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. నా అత్తవారిల్లు అన్నీ ఇవే, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడి నుంచి ఎటు రాను అని మహాలక్ష్మి కాస్త చెప్పేసరికి అది కాదమ్మా మహాలక్ష్మి, మేము చేయాల్సిన తంతు ఉంటుంది కదా అనగానే ఏమీ అవసరం లేదు, మీరు అసలు నాకు లేరనుకుంటాను. ఇన్ని రోజులు నేను మీకు లేననుకుని మీరైతే అలా అనుకున్నారో ఇక మీదట కూడా మీరు నాకు లేరు, మీకు నాకు ఏ సంబంధం లేదు అని చెప్పి నేను అనుకుంటాను అని చెప్పి ఇంకా మహాలక్ష్మి కాస్త చెప్పేసరికి అది కాదమ్మ మహా, ఒక్కసారి నేను చెప్పేది విను, ఒక్కసారి నా మాట విను అంటూ ఎంతగానో బ్రతిమాలుతాడు భూషణ్ అయితే. మీరు ఏం చెప్పినా నేను వినను నాన్న, ఒకసారి మీ మాట విన్నందుకే నాకు ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చారో నాకు తెలుసు. నేను ఇక మీదట మీరు చెప్పేది వినదలుచుకోలేదు, విని అవసరం కూడా నాకు లేదు అని మహాలక్ష్మి కాస్త వెళ్ళిపోండి నాన్న, ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఉండడం వల్ల నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది, దయచేసి వెళ్ళిపోండి అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే అది కాదమ్మా అని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఎంత నచ్చ చెప్పినా కానీ మహాలక్ష్మి కాస్త అస్సలు ఊరుకోకుండానే తండ్రిని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తుంది మహాలక్ష్మి. ఇంకా అలా వెళ్ళిపోమని చెప్పిన అమ్మ కొంచెం పెద్ద మనసుతో అని ఇంకా మాధవన్న లేదు పెద్ది, నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు, చక్రి ఇంటికి రానంతసేపు ఎటు వెళ్ళాడు, ఏమయ్యాడు, ఇంత బాధ్యతను అప్పగించారు, వద్దు వద్దు అన్నారు, మీ కుటుంబాన్ని తోలనాడాడు, పక్క రూట్ మళ్ళించి మీ నలుగురు డబ్బులు పంచుకుంటున్నారని చెప్పారు. మీరు ఏంటో మీ మనస్తత్వాలేంటో తెలీదా? వాళ్ళు పగడ్బందీగా ప్లాన్ చేసి మళ్ళించి డబ్బు కూడా వాళ్ళే తీసేసుకుని ఇప్పుడు మళ్ళీ ఈ రకంగా మాట్లాడితే నేను మాత్రం చూస్తూ ఊరుకోవాలా? మళ్ళీ వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ ఇంట్లో మళ్ళీ నేను అడుగు పెట్టాలా? వాళ్ళ ఇంట్లో నేను ఎప్పటికీ అడుగు పెట్టే ఛాన్సే లేదు, అడుగు పెట్టను కూడా, అది వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి. వెళ్ళండి నాన్న, వెళ్ళిపోండి. మీ కూతురు చనిపోయిందని అనుకోండి, పుట్టగానే అనుకుంటారో లేక పెళ్లి చేసుకుని శాశ్వతంగా చనిపోయింది అనుకుంటారో మీ ఇష్టం.
మీకంటే కూతురు లేదు అని మాత్రం క్లియర్గా మీరు తెలుసుకోండి అని చెప్పి మహాలక్ష్మి కాస్త అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోతుంది. ఇంకా అందరూ వెళ్ళిపోయేసరికి ఇంకా ప్రతాప్ అలా నిలబడతాడు. నేను ఎంత పెద్ద పొరపాటు చేశానో అస్సలు ఆలోచించాల్సింది, ఆలోచన శక్తి లేకుండా నేనే వ్యతిరేకంగా ఈ రకంగా ప్రవర్తించి మహాలక్ష్మిని చాలా బాధ పెట్టాను. మహాలక్ష్మి నా వల్ల ఎంత బాధపడుతుందని కలలో కూడా అనుకోలేదు. అసలు మహాలక్ష్మి ఇది ఇంత సీరియస్గా తీసుకుంటుందని నేను అసలు ఊహించలేదు అని చెప్పి ఇంకా ప్రతాప్ కాస్త అనుకుని అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తాడు. ఏంటండి మహాలక్ష్మి రాలేదనగాని ఎలా వస్తుంది అత్తయ్య? ఏ రకంగా వస్తుంది? మిమ్మల్ని నమ్మి మళ్ళీ ఇంట్లో మహాలక్ష్మి అడుగు పెడుతుందా? ఎప్పటికీ ఇంట్లో మళ్ళీ మహాలక్ష్మి అడుగు పెట్టదు, మీరు అది గుర్తుపెట్టుకోండి. మహాలక్ష్మి ఎప్పటికీ అడుగు పెట్టదు అంటూ ఇంకా చక్రి గురించి మహాలక్ష్మి గురించి ఇంకా హారిక మాట్లాడుతుంది. ఇంకా ప్రతాప్ అయితే అలా సోఫాలో కోల్పడిపోయేసరికి ఇక్కడ మహాలక్ష్మి చక్రి ఇద్దరు కూడా చాలా క్లోజ్గా ఉండడం, అంటే ఎక్కువ భార్యాభర్తలు ఏ టైప్లో ఉండాలో అలా కాకుండా కొంచెం క్లోజ్నెస్గా ఉంటారు. కానీ ఒకరి మనసులో మరొకరి మీద ప్రేమ కలగాలి అంటే ఆల్రెడీ చక్రికి మహాలక్ష్మి అంటే ఇష్టమే, ప్రేమిస్తున్నాడు, కావాలనే పెళ్లి కూడా చేసుకున్నాడు. అట్ ది సేమ్ టైం మహాలక్ష్మిలో కూడా ఆది అంటే ఇష్టం కలగాలి కదా, ఆది మీద ప్రేమ రావాలి కదా, చక్రి మీద ప్రేమ రావాలి కదా, చక్రిని ప్రేమించాలి కదా. ఆ ఉద్దేశంతో ఇంకా మహాలక్ష్మి అయితే ఏం మాట్లాడకుండా సైలెంట్గానే ఉంటుంది. ఇంకా తన మనసులో ప్రేమనైతే ఏమీ చెప్పదు. మహాలక్ష్మికి కూడా చక్రి మీద ప్రేమ మొదలవుతుంది, కానీ అది ప్రేమ అట్రాక్షనా అనేది క్లారిటీ లేక తను జాబ్ చేయాలి. మొదట నేను స్థిరపడిన తర్వాతే ఏదైనా సరే, నా మనసులోని ప్రేమైనా ఏదైనా సరే నేను స్థిరపడిన తర్వాతే చెప్తాను అని మహాలక్ష్మి గట్టిగా అనుకుంటుంది. ఇంకా వీడితో క్లోజ్గా ఉంటూ ప్రతి చోటికి వెళ్ళడం రావడం, అందరితోటి క్లోజ్గా ఉండడం. ఇంకా నారాయణ్ని ఎప్పుడు పేరు పెట్టి పిలవలేదు, అలాగని వరుస పెట్టి పిలవలేదు, మామయ్య గారు అంటూ పిలిచి ఇంకా ఇంటి కోడలు ఏ రకంగా ఉండాలో ఆ రకంగా మహాలక్ష్మి తన్ను తాను పూర్తిగా మార్చుకోవడం మొదలు పెడుతుంది. అదంతా చూసిన మాధవ్ అయితే చాలా సంబరపడతాడు. నిజంగా మహాలక్ష్మి ఇంటి కోడలుగా ఉంటే నా ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టే, నా ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలి అని ఎప్పుడు కూడా నేను కోరుకుంటాను. మహాలక్ష్మి నాతో పాటు ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అని చెప్పి ఇంకా చక్రి కాస్త అంటాడు. మాధవ్ కాస్త చక్రితో అనేసరికి అవును మహాలక్ష్మి కూడా నిన్ను ఇష్టపడుతుందనే అనిపిస్తుందిరా అని చెప్పాను. కానీ మహాలక్ష్మి నోటి వెంట మాట వినేంత వరకు నేను ఓపికగా ఉంటానన్నయ్య. మహాలక్ష్మి తనంతట తానుగానే చెప్పాలి, ఎన్ని రోజులైనా నేను ఓపిక పడతాను అని చెప్పనేసరికి సరే నీ ఇష్టం మహాలక్ష్మి, నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. నువ్వు మనసులోని ప్రేమను బయటపడితే ఏమో మహాలక్ష్మి పెడుతుంది కదా. లేదన్నయ్య, తనే ముందు బయట పెట్టాలి, తర్వాతే నేను బయట పెడతాను అని చెప్పి ఇంకా చక్రి కాస్త అంటాడు. అనేసరికి నీ ఇష్టమని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అన్నయ్య, వదిన ఏదో రకంగా ఇక్కడే శాశ్వతంగా ఉండేటట్టు చూడన్నయ్య. మాధవ్ అన్నయ్య పెళ్ళయ్యాక వదిన వెళ్ళిపోతానంది. మాధవ్ అన్నయ్య పెళ్ళయితే వదిన వెళ్ళిపోతాను అని చెప్పింది కాబట్టి మాధవ్ అన్నయ్య పెళ్ళి అవ్వకూడదని కోరుకోవాలా, వదిన వెళ్ళకూడదని కోరుకోవాలా? రెండూ మనకు చాలా ఇంపార్టెంట్. మరి మహాలక్ష్మి వదిన వెళ్లకుండా ఉంటేనే కదా బాగుంటుంది. మాధవ్ అన్నయ్య కూడా సంతోషంగా ఉంటాడు. ఇవన్నీ కూడా ఎప్పుడు సమస్యలన్నీ తీరుతాయో. మహాలక్ష్మి వదిన శాశ్వతంగా ఇంట్లో ఎప్పటికి ఉంటుందో ఉండేలాగా ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇంకా కన్న కాస్త అనుకుంటాడు. ఏంట్రా కన్నా, ఏం ఆలోచిస్తున్నావు అనగానే ఏముంది వదిన గురించే, వదిన ఇక్కడ ఉంటే బాగుంటుందని ఆలోచిస్తున్నానన్నా అని చెప్పి కన్న కాస్త కేశవకు చెప్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని ఇస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.